హాయ్, మీ పేరు? శ్యామ్. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా మధ్య ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది కదా! మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటారు? ఆల్రెడీ రియాక్ట్ అవ్వడానికి స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడో రియాక్ట్ అయినాయి. ఇక్కడ మోక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఎందుకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని మీరు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రపంచ ఇష్యూ ఇది. ప్రపంచాన్ని అందరూ కూడా రియాక్ట్ అవుతారు. ప్రతి అంటే యాక్టర్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్ కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. అవ్వకపోతే దేశద్రోహి లెక్క. అర్థమైందా? రియాక్ట్ అవ్వలేదు అని మీరు ఎలా అంటారు? రియాక్ట్ అయ్యారు, అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. కొన్ని కొన్ని చోట్లకి అంటే కంజెక్టెడ్ జోన్స్ ఉన్నాయి. కొన్ని కంజెక్టెడ్ జోన్స్కి వెళ్ళకండే ఏమైనా అటాక్స్ జరగవచ్చు. తర్వాత దాని తీవ్రతను మేము అడ్డుకోలేము కాబట్టి కొన్ని క్రౌడ్ ఉన్న ఏరియాస్కి వెళ్ళొద్దు అని కొన్ని స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు. అలా అది తప్పు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మనకి పెద్దన్న ఉన్నాడు అక్కడ, మోడీ గారు శాశ్వతంగా పరిష్కరించేస్తున్నాడు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా చాలా మందికి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశాడు. అంటే ఆపరేషన్ సింధూర అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏంటంటే మీనింగ్, మొన్న ఆడపడుచుల ముందు వాళ్ళ భర్తలను చంపేశారు కదా, వాళ్ళకి అంటే ఆపరేషన్ సింధూర్ అని తెలుసు కదా, వాళ్ళ బొట్టు తుడిచేశారన్నమాట. వాళ్ళకి దానికి గిఫ్ట్గా ఈ సింధూర్ అనే పేరుని ఎంచుకున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఏకైక కారణం మిలిటెన్స్. ఈ మిలిటరీ వాళ్ళకి ఫుల్ ఫోర్స్ ఇవ్వడమే మోడీ పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎంత సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యిందంటే, అంటే ఉగ్రవాదం మోకలన్నింటి మీద దాడులు జరిగి వాళ్ళందరినీ హతమార్చారంటే మనం ఆ రివెంజ్ తీర్చుకోగలిగామంటే ఏకైక కారణం మిలిటరీ ఫోర్స్నే అభినందించాలి. ఎందుకంటే మోడీకి మోడీ పవర్స్ ఇవ్వగలడు, కానీ ఆ పవర్స్ని నిర్వర్తించేది ఆర్మీ చేతులకు అంత పవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరెవరు ఎక్కడ ఉంటారో, ఏ ఉగ్రమోకలు ఎక్కడ దాడి చేస్తారో అన్నీ తెలుసు వాళ్ళకి. శాటిలైట్ తెలియకపోతే శాటిలైట్ ద్వారా తెలుసుకుని మరి ఆ దాడి చేశారంటే వెరీ వండర్ అని చెప్పొచ్చు. నిజంగా ఇది ఒక కక్ష సాధింపులో చాలా సంతృప్తి మిగిలిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.